స్క్రీన్ యాప్నియా గురించి తెలుసా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇల్లు, ఆఫీసు ఎక్కడైనా సరే మల్టీ టాస్కింగ్ చేయటంలో అమ్మాయిలు ముందుంటారు. ఆఫీసులో పని త్వరగా పూర్తి చేసేయాలని ల్యాప్టాప్ లో టకటక టైప్ చేస్తూ ఉంటాం. అంతలోనే ఫోన్ కి ఏదో మెసేజ్ వస్తుంది. వెంటనే దానికి జవాబు ఇచ్చేస్తాం. ఈలోగా ఇంకెవరో కాల్ చేస్తారు. ఆతృతగా దానికి స్పందిస్తాం. ఈ పనులన్నీ క్షణాల వ్యవధిలోనే జరిగిపోతుంటాయి. కానీ ఈ ప్రయత్నంలో మనం శ్వాసించటం మర్చిపోతున్నామట. అవును, ఆన్లైన్ లో పనిచేసుకుంటూ తెర మీదనే దృష్టి కేంద్రీకరించి మన సెన్సెస్ ను కోల్పోతున్నాం. దీన్నే ఈమెయిల్ లేదా స్క్రీన్ యాప్నియా అంటారు. ఇందులో ఏముంది, రోజు చేసేదే కదా అనుకుంటున్నారేమో. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధనల ప్రకారం ఇలా తరచు శ్వాస తీసుకోవడంలో విరామం రావడం వల్ల మనలో అకస్మాత్తుగా ఒత్తిడి పెరిగిపోయి వ్యాధి నిరోధకతకు అవరోధం కలుగుతుందట. సుదీర్ఘకాలం ఇలానే కొనసాగితే జ్ఞాపక శక్తి, లెర్నింగ్, నిద్ర వంటి వాటిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందట. స్పష్టంగా ఆలోచించడంలోనూ నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఏర్పడతాయట. యాంగ్జైటీ, కుంగుబాటు వంటివి వీటికి అదనం. ఒకే పొజిషన్ లో కూర్చొని పనిచేయటం, ఎక్కువసేపు తెరను చూడటం వల్ల కళ్ళు అలసిపోవటం, పదే పదే మన దృష్టి మరచుకోవాల్సి రావటం, వచ్చిన మెసేజ్లకు, ఈమెయిల్కు వెంటనే స్పందించాలనే ఒత్తిడి వంటివన్నీ స్క్రీన్ యాప్నియాకి దారితీస్తున్నాయట. శ్వాస సరిగా తీసుకోకపోవడమే ఈ సమస్యకు మూల కారణం. కాబట్టి ఎంత పని ఉన్నా సరే ఒక్క క్షణం ఆగి దృష్టిని శ్వాస మీద ఉంచాలి. ఉచ్ఛ్వాస, నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి. ఇందుకు 4-7-8 టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. ముందుగా వెన్నుముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి. నాలుకను అంగిటికి ఆనించాలి. 4 సెకండ్ల పాటు గాలి పీలుస్తూ 7 సెకండ్లు ఆ శ్వాసను అలానే బిగబట్టి ఉంచాలి. ఆ తర్వాత మరో 8 సెకండ్లు పీల్చిన గాలిని వదిలేయాలి. అలా గంటకోసారైనా చూస్తుండాలి. దీన్నే 4-7-8 టెక్నిక్ అంటాం. ప్రతి అరగంటకోసారి కుర్చీలోంచి లేచి అటు ఇటు 2 అడుగులు వేస్తూ ఉండాలి. దీర్ఘ శ్వాసను తీసుకోవాలి. అవసరమైతే ఇందుకోసం టైమర్ కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల శరీరం, మెదడులపై పడే ఒత్తిడి తగ్గుతుంది. కళ్ళు అలసిపోవటం ఈ స్క్రీన్ యాప్నియాకు మరో ప్రధాన కారణం. పరిష్కారంగా 20-20-20 నియమాన్ని పాటించండి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుని 20 సెకండ్ల పాటు చూడండి. దీనివల్ల కళ్ళు అలసిపోకుండా ఉంటాయి. కొంతమందికి చాట్ బాక్స్ లో చదవని మెసేజ్ ఉందంటే చాలు, వెంటనే దాన్ని చూసేయాలన్న తపన మొదలవుతుంది. ఇది మనలో ఒత్తిడికి కారణమవుతుంది. అందుకే ఇన్బాక్స్ జీరో కాన్సెప్ట్ కు దూరంగా ఉండండి. ప్రతి మెసేజ్ కి, ఈమెయిల్ కు వెంటనే స్పందించాలనుకోవద్దు. దానికంటూ ఓ ప్రత్యేక సమయం కేటాయించుకోండి. అలానే మల్టీ టాస్కింగ్ చేయటము తగ్గించండి. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.